ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణా ప్రతాప్ సాగర్ డ్యాంలో జల సమాధిలో ఉంది. సుమారుగా సంవత్సరంలోని 8 నెలల పాటు నీటిలో మునిగిపోయి ఉంటే మిగతా 4 నెలలు మాత్రమే భూమిపైకి తేలి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ దేవాలయానికి బాతూకి లడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ద్వాపర యుగం నాటి మహాభారతంలో బాతు అనే రాళ్లతో నిర్మించిన ఆలయం కాబట్టి ఈ శివాలయానికి బాతూకి లడి అనే పేరు రావడం జరిగింది. ఇక్కడ మొత్తంగా 6 ఆలయాలుంటాయి. ఇందులో విష్ణువుతో పాటు అనేక దేవతా విగ్రహాలుంటే ప్రధాన ఆలయంలో పరమశివుడి లింగం ఉంటుంది. ఇక్కడున్న మరో అద్భుతం ఏమిటంటే, సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుని చివరి కిరణాలు శివుని పాదాలను తాకుతాయంట. శివ పాదాలను స్పృశించకుండా సూర్యుడు అస్తమించడం జరగదు. అంత అద్భుతంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఇక భూమిపై ఈ ఆలయం ఉన్న 4 నెలల పాటు ఈ విధంగానే జరుగుతుంది.